హైదరాబాద్ కేపీహెచ్పీలో అదృశ్యమైందని భావిస్తున్న భవ్యశ్రీ చరిత ఆచూకీ పోలీసులకు లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆమె క్షేమంగా ఉన్నట్లు కూడా సమాచారం. కాల్ డేటా ఆధారంగా ఆమె విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఉందని పోలీసులు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ ఇన్ఛార్జ్ రాజేష్ అని తెలుసుకున్నారు. రాజేష్, భవ్యశ్రీ క్షేమని తెలుస్తోంది, మరి పోలీసులు ఏమంటున్నారు, ఎక్కడ ఉన్నట్టు కనుక్కున్నారు? భవ్యశ్రీ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా భవ్యశ్రీ ఈస్ట్ గోదావరి జిల్లా అన్నవరం అదేవిధంగా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటి క్రితమే ఒక ప్రత్యేక టీముని కూడా వైజాగ్ కు పంపించడం జరిగింది. అయితే ఇవాళ కానీ రేపు ఉదయం కానీ ఆమె యొక్క ఆచూకీని కనుగొనే అవకాశం ఉంది. ఎక్కడుంది ఏంటనేది స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఆమె ఆచూకీ దొరకగానే ఇమీడియట్ గా హైదరాబాద్ కు తరలిస్తామని చెప్పేసి పోలీసు అధికారులు అంటున్నారు. ఆచూకీ పైన ఇప్పటి వరకు పోలీసు అధికారులు మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ చేయలేదు. ఇంకా తాము ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నాల్లోనే ఉన్నాము. ఆమె ఆచూకీ లభ్యం కాలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఆచూకీ దొరికినట్లుగా తెలుస్తుంది. ఆమె సేఫ్ గానే ఉన్నట్లుగా కూడా అర్థమవుతుంది. ఇప్పటికే భవ్యశ్రీ యొక్క కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు కొంత స్పష్టతను కూడా ఇచ్చారు. అయితే ఆమె వైజాగ్ లో ఉంది కాబట్టి తీసుకువచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఈ కేసు వివరాలను వెల్లడించేందుకు పోలీసులు కొంత గోప్యత పాటిస్తున్నారని చెప్పవచ్చు. సుమారు 36 గంటల తర్వాత భవ్యశ్రీ యొక్క ఆచూకీ దొరికిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె కిడ్నాప్ అయిందా లేకపోతే భవ్యశ్రీ తానంతట తానే బయటకు వెళ్ళిందనే దానిపైన పోలీసులు కొంత కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ తీసుకురావడం జరిగింది. విచారణలో కొన్ని విషయాలు కూడా వెలుగు చూడడం జరిగింది. క్యాబ్ లో వెళ్తున్నానని భవ్యశ్రీ భర్తకు చెప్పినప్పటికీ షేరింగ్ ఆటోలో భవ్యశ్రీ నిన్న ఉదయం ఆఫీస్ కు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే ఆఫీస్ కు భవ్యశ్రీ వెళ్ళలేదు, బయటికి వెళ్ళినట్లుగా కూడా స్పష్టమవుతుంది. మొదటగా కిడ్నాప్ అయి ఉంటుందని పోలీసులు భావించినప్పటికీ కానీ ప్రాథమికంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి విచారణ ప్రకారం చూసినట్లయితే భవ్యశ్రీ తానంతట తానే బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఓకే రాజేష్, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు, డీటెయిల్స్ ఇచ్చినందుకు.